టెంకాయలు కొట్టే ప్రాజెక్ట్ గా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా, ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు పేరును వాడుకుంటున్నారు నాయకులు. టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు. మేము సింబాలిక్ గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి, మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఎంతో కోరికతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని, ఈ ప్రాంతం తలరాతను మార్చాలి అని చేపట్టాలనుకున్న ప్రాజెక్ట్. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని, ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని, ఎంతో మందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని ఉద్దేశించారు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దీన్ని సాకారం చేయాలి అని పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు. 10,000 ఎకరాలలో 20,000 కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నులు ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఇంకో 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంట్ అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే, మరి ఈ రోజు ఏమైంది, ఎక్కడికి పోయింది? అంత గొప్ప ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో నాశనం అయిపోయింది కదా. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2008లో అయితే, ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ, శైల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది. కానీ దురదృష్టం కొద్దీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు, దాంతో పాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు, దాంతో పాటు కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది. 2014లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని 2014లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు. ఇది అహంకారం కాకపోతే ఏమిటి? కడప స్టీల్ ఫ్యాక్టరీ సెయిలే చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ. ఎంత ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు కాకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి పోయిన 5 సంవత్సరాలైనా ఇప్పుడైనా అంతకు ముందైనా అదే బీజేపీ పార్టీకి మద్దతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా. ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకపోయినా కూడా అదే బీజేపీ పార్టీతో డ్యూయెట్లు పాడుతూ తిరిగారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ మేము కట్టము అని తేల్చి చెప్పాక ఆఖరికి ఇక చంద్రబాబు గారు అధికారంలోంచి ఆయన టర్మ్ అయిపోయింది అన్న టైంలో 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తాపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక ఎన్నికల కోసమన్నా వాడుకుందాం అనుకున్నారో ఏమో, కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ ఇదిగో ఈ టెంకాయలతో మళ్ళీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన స్థలంలో కాకుండా స్థలం మార్చి చంద్రబాబు గారు మళ్ళీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు గారి ప్రకారము 4,000 ఎకరాలు భూమి ఇచ్చి 3 మిలియన్ టన్ల ప్లాంట్ కట్టాలి అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం. తీరా 6 నెలలు అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయాయి, చంద్రబాబు గారు ఓడిపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకు మళ్ళీ ఇదిగో ఇదే టెంకాయ మళ్ళీ కొట్టారు. మళ్ళీ ఇంకొక స్థలం మార్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ఎన్నికలు 6 నెలలు ఉంది అనంగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు, అదే అధికారంలోకి వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని ఆస్కర్ డైలాగులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తశుద్ధి అంటే ఏమిటో నేను 3 ఏళ్లలో చూపిస్తా, ఈ ప్లాంట్ కడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట. దే జమ్మలమడుగులో నేను పుట్టాను, పుట్టిన రుణం నేను తీర్చుకుంటారు అని ఇదిగో ఇదే టెంకాయ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది